సాధ్యమేం కాదు, సాధ్యమైనటువంటిది నా ఉద్దేశం. రైట్ రైట్. అదేవిధంగా హైందవ చైతన్యం అంటే ఆలయాల దేవాలయాల ద్వారా కూడా వికసించింది. ఆ తర్వాత ఏమైందనేది, ఎందుకంటే ఒకప్పుడు రాజులు వాళ్ళందరూ కూడా ఆ దేవాలయాలని ఎంతో వాళ్ళు చాలా గొప్ప ఘనతను తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు దేవాలయాల పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు దీనికి సంబంధించి మనకి డాక్టర్ సిఎస్ఆర్ ప్రభు గారు ఉన్నారు, మాజీ డైరెక్టర్ జనరల్ ఎన్ఐసి న్యూఢిల్లీ నుంచి వారు మనకు అందుబాటులో ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్కారం. ఒకప్పుడు దేవాలయానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అదంతా కూడా ఇప్పుడు నేను మాట్లాడా, రాజులు వాళ్ళ వైభోగాలు, నాటి పాలకులు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ ఇప్పుడు పాలకులు ఏమో దేవాలయాల మీద వచ్చేటువంటి ఆదాయాలను వాడుకుంటున్నారు. అవునన్నా కాదన్నా, ఆనాటి పాలకులకి ఈనాటి పాలకులకు ఉన్నటువంటి తేడా గురించి మీరు ఏం చెప్తారు? అదేవిధంగా మన దేవాలయాల నిర్మాణానికి సంబంధించి పూర్వకాలం చోళ సామ్రాజ్యంలో చోళులు, తర్వాత మన కృష్ణదేవరాయలు ఇలాంటి వారు చాలా పెద్ద పెద్ద గుళ్ళు. ఇప్పుడు ఈ రోజు మనం తిరుపతి గుడికి వెళ్తున్నాం అంటే అది కృష్ణదేవరాయలు పెట్టినటువంటి వ్యవస్థ. అట్లాగే చోళ సామ్రాజ్యంలో చోళులు కట్టినటువంటి అనేకటువంటి మహత్తరమైనటువంటి ఆలయాలు ఉన్నాయి. తమిళనాడు మొత్తం మీద, తమిళనాడు రాష్ట్ర ప్రతికే ఒక టెంపుల్ అన్నమాట. సో ఈ అసలు అటువంటిది ఎక్కడ కని విని ఎరగనటువంటి అద్భుతమైనటువంటి టెంపుల్ కల్చర్ అని మనం అనొచ్చు. అది 1000 సంవత్సరాల పైన 2000 సంవత్సరాలు బట్టి నడుస్తున్నది సౌత్ ఇండియాలో. నార్త్ ఇండియాలో చాలా వరకు పోయింది. ఢిల్లీ చుట్టూరు అసలు మీకు టెంపుల్స్ కనపడవు, ఎక్కడో దూరంగా వెళ్తే కానీ టెంపుల్స్ కనపడవు. ఆలయాల కన్స్ట్రక్షన్ లో కూడా కొంత డిఫరెన్స్ ఉంటుంది కదండి. ఇక్కడ సౌత్ ఇండియన్ ఒక రకంగా పిలుస్తారు, అక్కడేమో నగరీ కల్చర్, నాగర శైలి అంటారు. నాగర శైలి అండి. ఇప్పుడు అయోధ్య రామ టెంపుల్ కట్టి నాగర శైలిలో కట్టారు. అవును. ఆ ఖజురాహో టెంపుల్స్ కూడా మొన్న వెళ్ళొచ్చా, అవి కూడా నాగర శైలిలో ఉంటాయి. ఆ శైలి వేరు, మన సౌత్ ఇండియన్ శైలి వేరు. బట్ ఆబ్జెక్టివ్ ఒకటే, హిందూ ధర్మాన్ని పరిరక్షించడం, ప్రమోట్ చేయడం, ప్రచారం చేయడం, ప్రసారం చేయడం. చాలా అద్భుతంగా ఈ చక్రవర్తులు, రాజులు వాళ్ళ సామ్రాజ్యాల్లో ఏర్పరిచి ఈ రోజు వరకు కూడా హిందూ ధర్మం జీవించిందంటే వారి వల్లనే ఉంది, ఆ ఆలయాల వల్లనే ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఆలయాలు కీను యజ్ఞయాగాదికి క్రతువులకి ఏమీ కాన్ఫ్లిక్ట్ ఏమి లేదు. అవి ఎట్లాగూ జరుగుతుంటే ఇది ఎట్లాగూ ఇది మోర్ లైక్ చాలా రీసెర్చ్ జరిగింది టెంపుల్స్ మీద. అవి కల్చరల్, ఎడ్యుకేషనల్ అండ్ స్పిరిచువల్ సెంటర్స్ ఆఫ్ దట్ రీజన్ అనేటువంటి కంక్లూషన్కి వచ్చారు. అంటే ఆ రీజన్ మొత్తానికి కూడా ఎడ్యుకేషనల్ సెంటర్స్, కల్చరల్ అంటే నాట్యము, సంగీతము, ఇవన్నీ కూడా, తర్వాత ఆఫ్ కోర్స్ శిల్పశాస్త్రము, వాస్తుశాస్త్రము, ఇవన్నీ కూడా మనకి అద్భుతమైన రీతిలో ఇప్పుడు ఇందాక నుంచి మన ప్యానలిస్టులు అందరూ, శిల్పాచార్యులు, స్వామీజీ అద్భుతంగా మాట్లాడారు. సో నేను గణపతి స్థపతి గారితో కూడా చాలాసార్లు మీట్ అయ్యాను, ఇంటరాక్ట్ అయ్యాను. ఆయన మయబ్రహ్మ యొక్క వంశస్థుడు అని చెప్పుకుంటాడు, ఎవరు మన తమిళనాడు గణపతి స్థపతి. సో అనేది ఏంటంటే ఈ రాతి యందు భగవంతుని ఎట్లా తీసుకొచ్చేది, మామూలుగా రాయి అది, కానీ భగవంత్ తత్వాన్ని అందులోకి తీసుకొచ్చే సైన్స్ వాస్తుశాస్త్రంలో స్థాపత్యవేత్తలు వీళ్ళందరికీ ఉన్నది, ఆచార్యులకి. అందులో ప్రాణ ప్రతిష్ఠ అనేటువంటిది ఆగమ శాస్త్రం అనేది ఒకటి ఉందండి. అంటే ఇప్పుడు మీరు ఇందాక అడిగిన ప్రశ్న కూడా, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీతలో మీకు టెంపుల్స్ గురించి ఏం కనపడదు. కానీ రామాయణకు వచ్చేటప్పటికి రాముడు స్వయంగా టెంపుల్కి వెళ్ళాడు, సూర్యనారాయణ ఉపాసించాడు, కృష్ణుడు స్వయంగా నారాయణను ఉపాసించాడు, గురువాయూరులో ఉండే బొమ్మ విష్ణుమూర్తి బొమ్మ వసుదేవుడే ఉపాసించినటువంటి బొమ్మ. సో ఇవి మరి ఒక పక్కన అది ఉంది, ఒక పక్కన ఇది ఉంది, రెండు ఉన్నాయి. అంటే భక్తి యోగంలో ఒక రూపు, అంటే ఇప్పుడు విష్ణు అనేది అంతటా వ్యాపించి ఉండేవాడు విష్ణువు. కానీ మరి విష్ణుమూర్తికి 4 చేతులు, ఇది ఈ ఆకారం ఎట్లా వచ్చింది అంటే అట్లా కూడా ప్రత్యక్షమైనాడు. శివుడు శివలింగం అంటే నిరాకారం అయింది, కానీ శివుడు కూడా ప్రత్యక్షం అయినాడు. ఓంకారేశ్వరంలో మాంధాతిగా ప్రత్యక్షం అయినాడు. సో 2 రకాలు, ఆకారము, నిరాకారం, 2 మనకి ఒప్పందమే. అండ్ ఆ విషయం చూపించడానికే ఈ టెంపుల్స్ లో ఇవన్నీ కూడా, మీరు ఏ టెంపుల్కి వెళ్ళినా ఆ దేవత యొక్క అవతారాలన్నీ చుట్టూరా చెక్కుడు. ఇప్పుడు నేను మొన్న ఖజురాహో టెంపుల్కి వెళ్ళొచ్చా, విష్ణు దేవాలయానికి వెళ్తే చుట్టూరా విష్ణు యొక్క అవతారాలు, నరసింహ అవతారం దగ్గర నుంచి వామనాథం అన్నీ ఉంటాయి అన్నమాట. మన బిర్లా మందిర్కి వెళ్ళినా కూడా అన్ని అవతారాలు అక్కడ ఉంటాయి. సో మొత్తం కల్చరల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఒకటే ప్రభు గారు, మీరు అన్నట్టు భగవంతుడు వ్యక్తం అవ్యక్తం కాగలడు. కాకపోతే ఇప్పుడు ఆలయాలు లేదా ఆ కన్స్ట్రక్షన్స్ వల్ల మనకి చెప్తుంది ఏంటి, ప్రజలకి అవతారాల నుంచి, ఆలయాల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటనే దానికి సంబంధించి మీరేం మాట్లాడతారు?
ఆ, ఇప్పుడు ఆలయాలు లేకపోతే అసలు హిందూ ధర్మమే లేదండి, కల్చరే లేదు. అంటే అనేక విధమైనటువంటి కళా ఆకృతులు ఏవైతే ఉన్నాయో, అంటే భరతనాట్యం కానీ, సంగీతం కానీ, శిల్పం కానీ, ఇవన్నీ ఏమి ఉండవు ఆలయాలు లేకపోతే. తర్వాత అక్కడ పాఠశాలలు, వేద పాఠశాలలే కాకుండా ఇతర పాఠశాలలు, అనేక విధమైనటువంటి ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్, తర్వాత ఫెస్టివల్స్. ముఖ్యంగా ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ సెకండ్ డే దెర్ ఇస్ ఎ ఫెస్టివల్. అంటే ఫలానా జయంతి, ఫలానా ఉత్సవము, ఫలానా ఇది ఏకాదశి, ఫలానా పౌర్ణమి, ఇట్లా అక్కడ నడుస్తూనే ఉంటాయి. సో ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొంది యాక్టివిటీ, ఆధ్యాత్మిక యాక్టివిటీలో ఉంటారు. అదే మీరు ఫారిన్ కంట్రీకి వెళ్తే ఏమి ఉండదు అక్కడ. నేను అమెరికాలో చాలా ఏళ్ళు ఉన్నాను, అక్కడ ఏమి ఉండదు ఎక్సెప్ట్ మన టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్తే తప్ప. కొన్ని చాలా స్టేట్స్లో, చాలా ఊళ్ళలో అసలు ఏమి ఉండదు. ఒక ఎడారి లాంటి పరిస్థితి ఉంటుంది అనమాట. అంటే మనుషుల్లో కల్చరల్ యాక్టివిటీ రావాలంటే టెంపుల్ ఎన్వైరన్మెంట్ ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. సో ఈ టెంపుల్ కల్చర్ని డెవలప్ చేసింది చక్రవర్తులు 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళ సామ్రాజ్యాన్ని పటిష్టం చేసుకోవడానికి. చోళ సామ్రాజ్యం గంగా దగ్గర నుంచి మొత్తం ఇండోనేషియా, జావా, బోర్నియో అక్కడి వరకు వ్యాపించింది, మొత్తం భారతదేశానికి అవతల కూడా. ఆ అన్ని చోట్ల వాళ్ళు టెంపుల్స్ కట్టారు. ఆ టెంపుల్స్ ద్వారా వాళ్ళు భగవంతుడిని ప్రజల్లో నమ్మకం పెంచడమే కాకుండా ప్రజలను ధార్మిక మార్గంలో నడిపించడానికి ఉపయోగపడటానికి ఈ టెంపుల్స్ కట్టారంట. లేకపోతే ప్రజలు ఇష్టం వచ్చినట్టు అధార్మికంగా బరి తెగించి వెళ్ళిపోయే పరిస్థితి, భయం ఉంది. కాబట్టి రాజు కంటే దేవుడు గొప్పవాడు కాబట్టి ప్రజలు దేవుడిని నమ్ముతారు రాజు కంటే. రాజు దేవుణ్ణి కొలుస్తున్నాడు, కొలిపిస్తున్నాడు ప్రజల చేత అంటే ధర్మాన్ని నిలబెట్టడం కోసమే జరిగింది. అది ఇప్పటికీ జరగాలి, జరుగుతోంది. పోతే ఇప్పుడు గవర్నమెంట్ కిందకి వచ్చింది, ఎందుకంటే అది బ్రిటిష్ వాళ్ళు వేసిన యాక్ట్. అది కాన్స్టిట్యూషన్ లో యాక్ట్ తయారు చేసి పెట్టారు, టెంపుల్స్ అన్ని గవర్నమెంట్ కింద ఉండాలని. అది కాదు ప్రైవేట్ కింద ఉండాలనేది ఒక థీమ్ ఉంది. కొన్ని టెంపుల్స్ ఇప్పటికీ ప్రైవేట్ కిందే ఉన్నాయి. అన్నీ బృందావనం వెళ్ళి వచ్చారు, బృందావనంలో టెంపుల్స్ అవి ప్రైవేట్ కింద ఉన్నాయి. సో అవి వాళ్ళ పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ట్రస్టీలు ఉన్నాయి, వాళ్ళ కింద 2 రకాలు ఉన్నాయి. 2 రకాల్లో 2 రకాల బాధలు, సమస్యలు కూడా ఉన్నాయి, అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అంటే గవర్నమెంట్ కింద ఉంటే ఆ వచ్చే ఇన్కమ్ అంతా గవర్నమెంట్ స్టేట్ డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ కి వాడుతుంది, కానీ అక్కడ అన్ని మతాల వాళ్ళకు వాడుతుంది. అదే ప్రైవేట్ అంటే వాళ్ళు కూడా హాస్పిటల్స్ కడతారు, వాళ్ళు స్కూల్స్ కడతారు, కానీ ఓన్లీ హిందూ మతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సో 2 రకాల మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రైవేట్ లో ఇస్తే మీకు అవినీతి వచ్చే ప్రాబ్లం కూడా ఉంది ఒక్కొక్కసారి, అంటే ఎప్పుడు రాకపోవచ్చు. సో 2 వైపులా ఉంటుంది. దాన్ని ఇన్ని ఇప్పుడు 75 సంవత్సరాలు బట్టి గవర్నమెంట్ కంట్రోల్లో నడుస్తుంది చాలా వరకు. కొన్ని ప్రైవేట్ లో ఇప్పటికీ ఉన్నాయి. సో అది పెద్ద ఇష్యూ కాదని నా ఉద్దేశం. ఆ దేవాలయాల నుంచి జరుగుతున్నటువంటి మంచి గురించి అయితే ఎవరు మాట్లాడరు కదా స్వామి. రైట్ ప్రభు గారు, రైట్, స్వామితో మాట్లాడదాం. స్వామి, ఇప్పుడు దేవాలయాలకి మనం చూసాం, రాజులు వాళ్ళందరూ కూడా నిధులు, ధనం ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు అది పక్కన పెట్టేస్తే